ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలతోటి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అలాగే 15 మంది ఎంపీల్ని గెలిపించేస్తాము, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తామని కూడా ఖర్గే సమక్షంలో ఆయన అంతే విశ్వాసంతో చెప్పారు. ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత విశ్వాసం అనేది ఒకటి చర్చ జరుగుతోంది. అంటే 100 మంది ఎట్లా గెలుస్తారు? అయితే ఇప్పటికే చాలామంది పార్టీలో ఉన్న కార్యకర్తలు పదవుల కోసం అవి పూర్తి చేయాలని చెప్పి కూడా ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ చెప్పారు. దాంతో కొంత ఏదో మంత్రుల మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అదొక అంశం. అయితే వచ్చే ఎన్నికల నాటికి సామాజిక న్యాయ సమరభేరిలో సందర్భంగా అన్ని వర్గాలను మిళితం చేసుకుంటూ ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు ఏదైతే కీలకంగా చెప్పుకుంటోందో కాంగ్రెస్ పార్టీ, సరే బీజేపీ చేస్తున్న విమర్శ, దాని గురించి మాట్లాడదాం. ఇదంతా కూడా ఒక కన్సాలిడేటెడ్ పవర్గా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటుంది. ఈ సామాజిక బలమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఖర్గే కూడా మాట్లాడుతూ ఈ పార్టీలో ఉన్న గ్రూపుల విషయంలో సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అంటే మీరు ఏదో 4-5 కలిసి ఏదో గ్రూపులు కట్టి ఏది పడితే చేద్దాం అనుకుంటే రాహుల్ గాంధీ సహించరు, నేను కూడా సహించను అని. అలాగే సీఎం కూడా అదే విషయంలో స్పష్టం చేశారు. ఏమన్నా ఉంటే పార్టీ అంతర్గత వేదికలు ఉన్నాయి, అందులో మాట్లాడుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం కొంత ఎక్కువగా ఉంటుంది పార్టీలో, అదొకసారి మరీ ఎక్కువైపోతుంది. తాజాగా నిన్నో మొన్నో జరిగినట్టుగా అంటే బయట ఏది పడితే అది మాట్లాడడం, ముఖ్యమంత్రి మీదో పార్టీ మీదో లేకపోతే పార్టీ నాయకత్వం మీదో చూసుకోవాలి. అంటే రాకరాక అధికారం వచ్చిన తర్వాత మరి దాని తాలూకా స్థాయి అర్థం చేసుకొని కొంతమంది నాయకులు ఉంటారు. అది చాలా సులువుగా వచ్చేసింది అనుకునే కొంతమంది నాయకులు కూడా ఉంటారు. అది కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాలుగా ఉండే వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి అదంతా అర్థం చేసుకుని ముందుకి నడవాలి అని చెప్పి. అలాగే దేశ రాజకీయాల గురించి కూడా నేను ఇక్కడ తెలంగాణ సమరభేరి సభలో ప్రస్తావించారు ఖర్గే. అంటే మోదీ 11 ఏళ్లుగా ఉన్నారు, ఆర్థిక పరంగా కానీ విదేశీ వ్యవహారాల పరంగా కానీ ఏమి చేసుకొచ్చారు అని పాకిస్తాన్ విషయం కూడా ఆయన మాట్లాడారు. అది ఇందిరాగాంధీ హయాంలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ విమోచన ఎట్లా జరిగింది, ఈ అంశాలు మాట్లాడుతూ ముఖ్యంగా ఏంటంటే ఈ సెక్యులర్ అనే పదం అలాగే సోషలిస్ట్ అనే పదాన్ని మీరు దమ్ముంటే తొలగించగలరా అని ఛాలెంజ్ చేశారు మోడీకి. అంటే కావాలనే ఇక్కడి నుంచి తెలంగాణ వేదిక నుంచి ఆ అంశాలు తీసుకున్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో 2 జాతీయ పార్టీల మధ్య ఒక స్పష్టమైన ఫైట్కి బీజం పడినట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ కమలం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనే ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని, ఈసారి అటు వెస్ట్ బెంగాల్ మీద ఇటు తెలంగాణ మీద మిగతా రాష్ట్రాలు వదిలేసుకుంటారని కాదు, ప్రధానంగా ఎందుకంటే సౌత్లో ఇప్పుడు కర్ణాటక ఉండేది, కర్ణాటక చేజారిపోయింది. తెలంగాణ చివరి నిమిషంలో గతంలో ఏం జరిగింది అనేది ఆ పార్టీ వాళ్ళకి తెలియాలి. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకూడదని సరే ఇప్పుడు రామచంద్రరావు అని పార్టీ చీఫ్గా పెట్టారు. దాని మీద కూడా పార్టీలోనూ బయట భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఎన్నికల నాటికి బీజేపీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, దానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉండాలి అనేది. అందుకే వాళ్ళు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెబుతున్నారా, 119 నుంచి 153కి పెరుగుతాయి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు. సో ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం పనిచేయండి, పార్టీ గెలుపు కోసం పనిచేయండి, అందరికీ అవకాశాలు వస్తాయి. ఎవరు పనిచేశారో వాళ్ళని గుర్తుపెట్టుకుని టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకునే బాధ్యత కూడా నాదే అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ముచ్చటేస్తుంది. అంటే ఆ విశ్వాసం, కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత సులువు కాదు. సరే దానికి ఎక్కువ రోజులు కూడా కాదు, జూబ్లీ హిల్స్ ఒకటి ఉప ఎన్నిక రాబోతోంది. ఇంకోటి ఏంటంటే తాజాగా పత్రికల్లో వస్తోంది చూస్తే గోషామహల్ ఉప ఎన్నిక కూడా వస్తుందా అనే చర్చ. అంటే పార్టీ అధిష్టానం, బీజేపీ అధిష్టానం సీరియస్గా ఉంది రాజాసింగ్ విషయంలో, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా అని. సో వస్తే జూబ్లీ హిల్స్ అనేది ఎలాగో రావాలి. అక్కడ మాగంటి గోపీనాథ్ ఆయన మరణం తర్వాత రాబోయే ఉప ఎన్నిక. అలాగే స్థానిక సంస్థలు కీలకం. ఎందుకంటే ఈ సామాజిక సమరభేరి స్థానిక సంస్థలకు ఎలా కలిసి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, ఆ దిశగా పార్టీ పనిచేస్తోంది. సరే విమర్శలు ఉంటాయనుకోండి, రామచంద్రరావు ఏడాదిన్నరగా ఒక హామీ అయినా మీరు ఏం చేశారు, కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేశారు, ముస్లింలు తీసుకొచ్చి బీసీల్లో చేసి వాళ్ళు సామాజిక న్యాయమైన మాయ చేస్తున్నారు అని చెప్పి ఆయన విమర్శలు చేస్తారు సహజంగానే. ఎందుకంటే నేనేం సాఫ్ట్ కాదు, సీరియస్గానే ఫైట్ ఉంటుందని ఆయన చెప్పిన తర్వాత ఆ స్థాయిలో ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. ఇవాళ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎలా ఉంటుంది రామచంద్రరావు తీసుకున్న తర్వాత తెలంగాణలో, ఎందుకంటే ఇప్పటికే ఇటల్ రాజేందర్ కొంత కినుకు వహించారు, రఘునందన్ సరే కొంచెం హెల్త్ బాలేక హాస్పిటల్లో ఉన్న, ఆయనకి ఈ అధ్యక్ష పదవి ఆయన ఆశించిన దాంట్లో ఉన్నారు. డీకే అరుణ్ ఉన్నారు, తర్వాత ధరంపూర్ అరవింద్ ఉన్నారు. వీళ్ళందరూ కొంత సరే డీకే అరుణ్కి జాతీయ స్థాయిలో మరో రకమైన ఎలివేషన్ వస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ 3-4 నాయకుల్లో కొంత అసంతృప్తి ఉంది.
మరి కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే రెండు జాతీయ పార్టీల మధ్య ఢీలో వీళ్ళు సరేలే చూద్దాం కొత్త అధ్యక్షుడు ఏం చేస్తారని వదిలేసి వెనకాల ఉంటారా, లేకపోతే పార్టీ బలోపేతం అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తారా? సరే, కేసీఆర్ కూడా అంటున్నారు నేను బయటకు వస్తా, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతా, ఈ ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను, అలాగే బనకచర్ల రైతులు దాని గురించి కూడా మాట్లాడతానన్నారు. కానీ ఓవరాల్గా చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తనకి ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి కమలమే, బీజేపీ అని చెప్పే సంకేతాలు నేను ఏదో స్పష్టంగా ఇచ్చినట్టు కనిపించింది. ఖర్గే కేసీఆర్ గురించి బీఆర్ఎస్ గురించి మాట్లాడినా కొంత ఏదో డౌన్ సైజ్ చేసినట్టే అనిపించింది. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎట్లా జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో ముఖ చిత్రం? ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఎన్నికలకు, ఇంకా అది ఎక్కువ టైమే. కానీ రాజకీయాల్లో 3.5 ఏళ్ళు చాలా ఎక్కువ టైము. ఒక వారం 10 రోజుల్లోనే అట్నుంచి ఇటు మారిపోతాయి. కానీ ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ 10 ఏళ్ల అధికారం అని చెప్తున్నారు. కాబట్టి ఎట్లా ముందుకెళ్తుంది? ఎలా అయినా అధికారంలోకి వస్తాం అనుకుంటున్న బీజేపీ ఎట్లా చేస్తుంది? మరి బీఆర్ఎస్ నేను 3rd ర్యాంక్ అంటే వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీదే అధికారం. అలాగే ఇక్కడ కాదు 15 మంది ఎంపీలు కూడా ఇస్తాం, మీరు మిగతావన్నీ చూసుకోండి, మా సహకారం మేము చేస్తామని చాలా స్పష్టంగా జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే విశ్వాసం వెనకాల కారణాలు ఏంటి? సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ మీడియా సెల్ కమిటీ చైర్మన్. సోలంకి శ్రీనివాస్ గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు. రామ్మోహన్ రెడ్డి గారు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం ఏమాటకమాట ముచ్చటేసింది. కానీ ఏంటి, ఒకటి స్థానిక సంస్థలు ముందున్నాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, సరే కొంత పార్టీలో అటు ఇటు గందరగోళాలు, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం, వీళ్ళు బయటకు వచ్చి, ఈ నేపథ్యంలో ఒక కాన్ఫిడెన్స్ ఒక బూస్టర్ డోస్ లాగా ఇచ్చారా ముఖ్యమంత్రి, లేదా ఏంటి అంత 100 సీట్ల విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం. మేము చేసేటటువంటి పనిలో చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది క్షేత్రస్థాయిలో ప్రజలకు పోతుంది కాబట్టి ఆ యొక్క విశ్వాసం నమ్మకం మాకున్నాయి. ఎందుకంటే చెప్పారు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల మీద మాకు విశ్వాసం ఉంది, ఇంకా కూడా చేస్తామనేటటువంటి నమ్మకం ఉంది, భవిష్యత్తు ప్రణాళిక మీద స్పష్టత ఉంది. అన్నీ ఉన్న తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లుండదు సార్? ఉంటుంది కదా. సేమ్ అట్లనే మామూలుగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుని నిజం చేసుకునేటటువంటి శక్తి కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి అది అంత చరిత్ర చేసి ఆయన అన్నటువంటివి కేసీఆర్ని గద్దె దింపుతా అనంటే అంత నవ్వినటువంటి పరిస్థితి ఉండే. ఏంది అది అంత మైటీ ఫోర్స్ తయారైపోయారు వీళ్ళ కాంగ్రెస్ లో, వీళ్ళకే బీజేపీ కాస్త బలంగా అధికారానికి దగ్గరగా ఉన్న ఇద్దరు కలిసి కొట్లాడుతారు. కేవలం ఓన్లీ కేసీఆర్ ఉంటున్న వేరే సంగతి. కేసీఆర్ అంత బలంగా ఉంటున్నప్పుడు పైకి మోడీ గారు మద్దతు ఇస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళతో కొట్లాడగలుగుతాడా? ఏదో ఈయన మాట్లాడుతుండు, కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళకే పట్టు ఉండదు కాబట్టి 10 రోజుల్లో కూడా వీళ్ళే కలిసి ఉండరు. అట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ప్రభుత్వాలను దింపుతారు అంటే ఇది ఎట్లా సాధ్యమని అంటే మొక్కవని దీక్ష లెక్క ఆయన ఒకటే మాట చెప్పిండు. నేను ఒకటి నమ్ముతున్నా, తెలంగాణ ప్రజల్ని మనం నమ్ముకున్నాం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి మనం చేసేటటువంటి పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే ఆ భగవంతుడిది కూడా మన మీద ఖచ్చితంగా ఆయన ఒకటి కృప అనేది ఉంటుంది, మనం ముంగడ పోతామని అన్నాడు. గెలిచినాం. ఈరోజు గెలిచిన దాని తర్వాత ఈరోజు ఎవరు చూడో పలానా ఈ పని చేయలే, పలానా ఆ పని చేయలే, లేకపోతే ఇంకో పని చేయలేదు అంటారు. కానీ మీకంటే బాగా చేసినటువంటిది అయితే హిస్టరీ ఎప్పటికప్పుడు పడి ఉంటూనే ఉంటుంది కదా. సరే రిషి గారు, మేము అనేది ఏంది అని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చి చూసిరా అదిగో పలానా 70 ఏమో పెట్టిర్రు, లేకపోతే పలానా వాళ్ళకి కోసం ఇంకో సంక్షేమం అందలేదు. ఇవి సరే వచ్చినటువంటి దాంట్లో కొంతమంది కోరికన్నా రానటువంటిది ఏమని ఉంటే వెసులుబాటు మళ్ళీ కూడా ఇచ్చేటటువంటి ఉందేమో. కానీ మీకంటే బేహతర్గానైతే డే 1 నుంచి మొదలైనటువంటి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, పారదర్శకత అయినా, ప్రజాస్వామ్యమైనా ఈ అంశాలు కూడా చర్చకు రావాలి కదా, అన్ని రావాలి. సో ఈరోజు బీసీ నినాదం కించి మొదలు పెట్టుకుంటే అవినీతి నిరోధక దాకా, లేకపోతే మాదక ద్రవ్యాలని ఏమంటారు తుదముట్టి ఇచ్చేటటువంటి విషయాల దాకా, లేకపోతే స్కిల్ యూనివర్సిటీలు అనేటటువంటి ఒక విజనరీ ఆలోచనల దాకా, లేకపోతే ప్రకృతి ప్రేమికుడు లెక్క ఈ రోజు మనకు ఉంటున్నటువంటి లేక్స్ ని కాపాడేటటువంటి దాకా, మూసి రిజర్వేషన్ కి మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి దాకా అన్ని అంశాలలో కూడా ప్రజల ముంగట డిబేటబుల్ వాళ్ళకు ఉంటున్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని వాడి కూడా బట్టగాల్చి మీదేసి బురద తల్లి ఇంకోటి చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా రాజకీయాల్లో అవి సహజంగా ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా చేసుకుంటున్నారని చెప్తారా? ఇప్పుడు రామచంద్రరావు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు, ఆయన మీకేమి సర్టిఫికెట్ ఇవ్వడు, లేకపోతే కేటీఆర్ గారు సర్టిఫికెట్ ఇవ్వడు, అది మాట్లాడదాం. కానీ ఇవాళ మీరు పెట్టిన సభ సామాజిక న్యాయ సమరభేర్య ఏంటి? ఆ సమరభేర్య ఎవరి మీద
పూరించారు. దానికి రామచంద్రరావు ఏమంటాడంటే ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకుంటున్నారు, ఆయనకి అభినందనలు. ఈ కులగణన పేరిట బీసీలకు అన్యాయం చేసి ముస్లింలను బీసీల కోటాలో చేర్చి మీరు మాయ చేసి మళ్ళీ ఈ మ్యాజిక్లు ఏంటి సభల పేరుతోని? రామచంద్రరావు గారు అధ్యక్షుడు లెక్కన మేము అడుగుతున్నాం, అడ్వకేట్ లెక్క కూడా నేను అడగాను. గుజరాత్ లో మీ మోడల్ ఏందండి? రిజర్వేషన్స్ వల్ల గుజరాత్ లో మీ మోడల్ ఏంది? ముస్లింస్ ని బీసీల కిందకి చూపించిరా చూపెట్టలేదు? అదొకటి చెప్పండి జవాబు. అసలు బీసీలు అనేటటువంటిది మతాలతోటి, బీసీలు అనేటటువంటిది మతాలతోటి సంబంధం లేదు సార్. ఇటు ఎడ్యుకేషన్ గా సోషల్ గా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ల కిందకి వేసేటటువంటిదే రాజ్యాంగం చెప్పింది. కోర్టులు దాన్ని మాత్రమే పరిగణించింది, మతాల పరంగానో ఇంకో దాని ప్రకారంగానో లేదు. ఎక్కువ శాతం మంది ఉంటున్నటువంటి బీసీలలో పలానా కులం ఉంటుంది కాబట్టి ఆ కులాన్ని మనం ప్రతిపాదికన మనం మాట్లాడుకుంటాం, అంతే తప్ప విద్యాపరంగా మతం చూడలేదు. అంతే కదా, బ్యాక్వర్డ్ కాస్ట్ ఇస్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి మనం మాట్లాడినాం. ఇప్పుడు మేము అనేటటువంటిది ఏంటిది అని అంటే, నువ్వు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల కేంద్రంలో అధికారంలోకి ఉండి మేమందరం బీసీలు అని చెప్పినటువంటిది సామాజికంగా బీసీలు వెనుకబడిపోతున్నటువంటి దాన్ని, వారి అభ్యున్నతిని లేకపోతే వారి యొక్క ముందుకు తీసుకొని పోయేటటువంటి కార్యాచరణ ఏం చేసినావు పార్లమెంట్ లో ఒక్కటి చెప్పుండ్రి. నోటి మాటలకు సరిపోదు కదా. సరే, ఈ సమర్ బేర్ ఇప్పుడు ఎవరి మీద? బీజేపీ మీద. ఎందుకంటే నిన్న మోదీ గురించి ప్రస్తావించారు. ఖర్గే గారు ఏంటి మీరు ఒక డైరెక్షన్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ రాజకీయాల్లో మేము ఇద్దరమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ముగిసిపోయిన అధ్యయనము. వాళ్ళకి ఇంకోళ్ళు కావాల్సినటువంటి అవసరం లేదు. రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు బయటకు మాట్లాడితే కవితకు వచ్చి బయట మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి ప్రచారాలకి ఈమె అడిగేటటువంటి ప్రశ్నలకు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు జవాబులు చెప్పుకుంటే సరిపోతుంది. ఇక మేము అనేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి పోయి చేరుకున్నా వీళ్ళిద్దరిని ఒకటే ఎవరి లెక్క చూస్తున్నాం కాబట్టి ఈరోజు 2 జాతీయ పార్టీల మధ్యలో భవిష్యత్తులో యుద్ధం ఉండబోతుంది అనేటటువంటి దాని కింద మేము మాట్లాడుతున్నాం. దానికి సంకారం అంతే కదా. ఇప్పుడు భవిష్యత్తులో రేపు పొద్దున వచ్చేటటువంటి దాంట్లో సీట్లు పెరగబోతున్నాయి డీలిమిటేషన్లా. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా మనం ముందుకు పోతాము, ఎట్లా మనం 100 సీట్లు గెలుస్తాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. పార్లమెంట్ లో కూడా మన యొక్క కాంట్రిబ్యూషన్ రేపు పొద్దున మేజర్ స్టేక్ ఉండాల్సినటువంటి బాధ్యత 8 నుంచి ఇంకో 7 పెంచి 15 ఇస్తాం అంటున్నారు. 15 సీట్లు మినిమం ఇస్తామని మనం అంటున్నాం. సో ఈ రోజు అన్ని రకాలుగా మాకు ఉంటున్నటువంటి నమ్మకం సార్, రేపు పొద్దున కులాలకు సంబంధించినటువంటి రాజకీయం మాత్రమే కాదు, విద్యకి సంబంధించిన అయినా లేకపోతే వైద్యానికి సంబంధించిందైనా లేకపోతే పారదర్శకతకు సంబంధించిందైనా మహిళలదైనా రైతులదైనా ఏ అంశాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు సామాన్య ప్రజలు ఒక మాట అడగరండి, రేపు పొద్దున కేంద్రంలో 10-11 ఏళ్ల సంధి కేంద్రం కెంచి డైరెక్ట్ ఒక విధానం తీసుకొని వచ్చి రైతు సంక్షేమానికి ఒక 10,000 రూపాయలు మాఫీ చేసిండు నరేంద్ర మోడీ అనేది ఏదైనా ఉందా? లేదు. ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు పెద్ద సభలు పెట్టారు, వర్గీకరణ సభలు పెట్టారు. కొంత ప్రయత్నం అయితే చేస్తారు ఎవరైనా రాజకీయ కంటి తుడుపు చర్యలక ఉండదు కదా. ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ చర్యలు తీసుకుంటలేవు. శ్రీనివాస్ మాట్లాడే ముందు సత్యం గారు నమస్కారం సార్, ఎట్లా చూస్తున్నారు? ఏంటి ఇవాళ ఖర్గే వచ్చి సామాజిక న్యాయ సమరభేరి సభలో సరే అటు మోదీ గారికి సవాళ్లు విసిరారు ఈ సోషలిస్ట్ సెక్యులర్ దానికి సంబంధించి, అలాగే రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్, ఒక బూస్టర్ డోస్ ఒకటి పెద్ద డోసే ఇస్తున్నారు అనుకోవాలా రాష్ట్రంలో పార్టీ క్యాడర్కి? ఇప్పుడు ఖర్గే బాగా అగ్రెసివ్ గా మాట్లాడాడు. అవును. తర్వాత కీలక విషయాలు లేవనెత్తాడు. ఒకటి రాజ్యాంగంలో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు తీసేసే దమ్ముందా, తీసేస్తే ప్రజలు ఊరుకోరు అనేటువంటిది ఒకటి. తర్వాత పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అమెరికాకు సరెండర్ అయ్యిండు మోడీ. అవును. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఇచ్చిన మోడీ మాత్రం నోరు తెరవట్లేదు అటువంటిది రెండో విమర్శ. మూడోది సామాజిక న్యాయం ఉన్నప్పుడు బీసీలలో 42% రిజర్వేషన్లు అమలు జరపాలని అసెంబ్లీలో తీర్మానం చేయటం, పార్లమెంటుకు పంపటం, రేపు స్థానిక సంస్థల్లో కూడా 42% వచ్చేందుకు ప్రయత్నం చేయటం, అట్లాగే ఎస్సీ వర్గీకరణ గురించి అమలు జరిపారు కాబట్టి కాంగ్రెస్ ఓన్ చేసుకుంది సామాజిక అభివృద్ధికి అనేటువంటి ఈ కాన్సెప్ట్ల మీద ఖర్గే మాట్లాడటం. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు గ్రామ అధ్యక్షులు లేదా ముఖ్యమైనటువంటి క్యాడర్ అంతా వచ్చింది. దాదాపు నిన్న ఒక క్యాడర్ క్లాస్ లాగా ఖర్గే ఉపన్యాసాలు ఉన్నాయి. అట్లనే అంతర్గతంగా కూడా మంత్రులు కావాలని వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని కన్విన్స్ చేసినట్టు అగుపడుతుంది. ఒకే సామాజిక తరగతికి ఇంకా ఎక్కువ మంత్రులు ఇవ్వటం సాధ్యం కాదు. తర్వాత 1-2-4-5 గ్రూపులు కడితే వచ్చేది ఏం లేదని కూడా వాళ్ళకి స్పష్టం చేసి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త సపోర్టింగ్ రోల్ ప్లే చేసి ఖర్గే వెళ్ళాడు.
ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఉపయోగం. తర్వాత రేవంత్ రెడ్డికి విషయానికి వచ్చినప్పుడు 100 సీట్లు సాధిస్తా ఉన్నప్పుడు ఆయన 119 సీట్లు దృష్టిలో లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 153 పెరుగుతాయి, 153 పెరుగుతాయి. కాబట్టి 100 సీట్లు అంటే అదే అత్యధిక ఆశ కాదు. 100 సీట్లైనా 153లో 66%. కాబట్టి అదే పెద్ద 119లో 100 అంటే ఎగ్జాగరేషన్ ఉంది అనొచ్చు. 153లో 100 అంటే రేపు బీజేపీ కానీ ఇంకితర పార్టీలు కానీ అనే అవకాశం ఉంది. గతాలు కూడా బీఆర్ఎస్ ఈసారి బీఆర్ఎస్ 105 సీట్లు అని చెప్పుకుంది. అందుకని అయితే ఈ సీట్ల సంఖ్య ఇప్పుడే మాట్లాడటం అన్సైంటిఫిక్. ఎందుకంటే ఒక వారం ముందు అంచనా కూడా తలకిందులు అవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఒక్కోసారి అటు ఇటు అవుతున్నాయి. ఏది పోలింగ్ అయినాక చేసే సర్వే కూడా. కాబట్టి సీట్ల సంఖ్య మనం ఇప్పుడే చెప్పలేం. కానీ సరే, వాళ్ళు మాట్లాడే మాటల మీద మనం డిబేట్ చేయాలి కాబట్టి అది 100 సీట్లు అనేది ఎక్కువేం కాదు. తర్వాత రెండవది ఇంకోటి, వీళ్ళకు 100 సీట్లు రావటం అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అట్లే 15% ఓటింగ్ తోటి, తర్వాత బీజేపీ 25% తోటి ఓటింగ్ తోటి నిలబడితే కాంగ్రెస్ కు 100 సీట్లు రావటం కష్టమేం కాదు. కానీ బీజేపీ అధికారం రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ డౌన్ సైజ్ కావాలి. ఉదాహరణకు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ 5% పడిపోతేనే తృణమూల్ కాంగ్రెస్ డి అంటే డి అనే స్థాయికి ఎదిగింది బీజేపీ. ఇక్కడ కూడా కాంగ్రెస్ ను ఛాలెంజ్ చేసే స్థితికి, అధికారంలో వచ్చే స్థితి రావాలంటే బీఆర్ఎస్ 0 లెవెల్ కు పోవాలి. అంటే ఇప్పటికే ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రజలకి లేకపోతే ఆయా పార్టీల కేడర్లకి ఒక స్పష్టమైన సంకేతం పంపించినట్టు అనిపించట్లే ఇక ఫైట్ రెండు జాతీయ పార్టీల మధ్య ఉండబోతోందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్ వీక్ కావటమే కాదు, నాయకత్వం బాగా అప్రతిష్ట పాలై ఉన్నది. నాయకత్వం ఏదో ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఏదో ఒక స్కాండల్ అంటుకోవటం, తర్వాత నెగిటివ్ ప్రచారం జరగటం, తర్వాత కుటుంబం మీదే ఉన్నటువంటి ఇమేజ్ తగ్గటం, ఇవన్నీ కూడా అవి చెప్పాలంటే దరిదాపు ఒక డజన్ ఉన్నాయి బీఆర్ఎస్ ను ఓడించినటువంటి కారణాలు. కాబట్టి ఇటువంటి అన్నిటితోటి నాయకత్వం ఇమేజ్ పోగొట్టుకుని ఉన్నది. గ్రౌండ్ స్థాయిలో కూడా దరిదాపు మరి 20% ఉన్న కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 40% పెరిగింది ఓటింగ్. ఆ 20% ఎవరిది అంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓటింగే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వెనకాల ఒక 15% ఓటింగ్ కన్నా ఎక్కువ లేదు. బీజేపీ మేజర్ ఫోర్స్. తర్వాత నేను ఎందుకంటున్నానంటే 0 లెవెల్ కు రావాలని మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తే అర్థమైపోయింది. బీజేపీ గెలిచిన 8 సీట్లలో బీఆర్ఎస్ 0 లెవెల్ కు వచ్చింది. దరిదాపు 0 అంటే 0 కాదు, 5 to 10% వచ్చింది. మొత్తం షిఫ్ట్ బీజేపీకి షిఫ్ట్ అయింది. రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్లా ఆ 5% ఆ విధంగా డౌన్ సైజ్ అయితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాదు, ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో బాగా పోరాడుతున్నారు. బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య ఉంది, వాయిస్ ఉంది. అట్లాగే వాళ్ళ ఓటింగ్ వాళ్ళు నిలబెట్టుకుని బీజేపీ ఓటు వీళ్ళకి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు 100 సీట్లు రావడం కష్టమేం కాదు. కాబట్టి 100 సీట్లు రావాలన్నది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సే కాదు, మిగతా రెండు పార్టీల యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా రిలేటివ్ గా అప్పుడు ఆ అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది మనం ఎలక్షన్స్ ముందు దీన్ని విశ్లేషిస్తే బాగుంటది. అయినా నేను అన్నాడు కాబట్టి మనం విశ్లేషించడంలో తప్పులేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే కొన్ని పనులకు వాళ్ళు చేసినటువంటి అగ్రెసివ్ గా చేసినటువంటి పనులకు కొన్ని అభినందనలు చెప్పాలి, కొన్ని ల్యాగ్ బిహైండ్ అనేటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ఏ రాష్ట్రం 21,000 కోట్ల రుణమాఫీ చేయలేదు. అసలు నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ కి చెప్తున్నా, అసలు క్యాపబిలిటీస్ లేవు ఏ స్టేట్ కూడా. అన్ని స్టేట్స్ కూడా రిసోర్సెస్ ప్రెజర్ లో ఉన్నాయి. అన్నాం కాబట్టి అని చెప్పేసి చేశారు, కానీ ఆ చేసుడు ఒకే ఫైనాన్స్ లేదా చేశారు. దాంతో కాంగ్రెస్ మిగతా పథకాలు చేశారు, అది మిగతా పథకాలు అమలు చేయడానికి కష్టం అవుతుంది. ఇవాళ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళు చేసేటువంటి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిర్రా, పెన్షన్లు మరి 4,000 పెంచిరా, 2,500 ఇచ్చిర్రా, ఇటువంటి అన్నిటికీ షార్టేజ్ ఏర్పడింది. కాబట్టి ఒకే ఫైనాన్షియల్ లో దాదాపు 21,000 కోట్లు మాఫీ చేయటం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమే పని కాదు. వీళ్ళు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు, కొత్తగా వచ్చారు, చేస్తారన్నటువంటి తోటి చేశారు, కానీ అది కరెక్ట్ కాదు. కనీసం ఒక 2 ఫైనాన్షియల్ ఇయర్లైనా ఇప్పుడు ఎదుటోళ్ళు మాట్లాడేల కోసం చేయాలి. ఇప్పుడు అనేక వాగ్దానాలు చేస్తారు, అసలు వాగ్దానం పట్టించుకోకపోతే విమర్శలు వస్తాయి, కానీ అమలు చేస్తూ కొంత టైం ఇచ్చిన ప్రజలు పెద్దగా ఒకటి మీకు తెలియదు. ఇప్పుడు చేసినా చేయకపోయినా విమర్శ, రాజకీయ విమర్శ ఉంటుంది, ఎటు ఉంటుంది. అయితే మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతా కూడా చేసుకుంటూ వెళితే కొంత అవకాశం తక్కువ ఉంటుంది. రైట్ సచిన్ గారు, సామాజిక
సమర న్యాయ సమర భేరి సభ ఇది నిన్న పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీలో. అయితే చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. అటు జాతీయ అధ్యక్షుడు ఒక బూస్టింగ్ ఇచ్చారు అటు పార్టీకి, అలాగే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు గురించి కూడా ఆయన ప్రశంసలు ఇవ్వడంతో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థి ఎవరో అనేది కూడా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యి ఆ పంధాలోనే ఫైట్కి రెడీ అవుతున్నట్టే ఉంది. సో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ వర్సెస్ కమలం అదే పందాలో రాజకీయం నడవబోతోందా తెలంగాణలో? ఇవాళ వారు పూరించిన సమర శంఖం సిద్ధంగానే ఉన్నారా బీజేపీ? రిషి గారు నమస్తే. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. ఇది అంటే కేవలం ఒక తెలంగాణ ప్రాంతం అనేటువంటిది కాదు, దేశం యొక్క మొత్తం రాజకీయ పరిస్థితులను చూసినప్పుడు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ బీజేపీకి మధ్య ఉన్నటువంటి పోటీ ఉండడం అనేటువంటిది సహజం. అయితే నిన్న జరిగినటువంటి సభ గురించే మాట్లాడాల్సినటువంటి సందర్భం వస్తే రిషి గారు, వాళ్ళు సామాజిక న్యాయ సమర భేరి అనేటువంటి పేరుతోటి సభను పెట్టుకున్నారు. అసలు ఆ పేరు వాళ్ళు ఓకే, ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ పెట్టుకుంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఆ సభకు పెట్టినటువంటి పేరే చాలా అభ్యంతరకరంగా ఉంది, సామాజిక న్యాయ సమర భేరి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ 2 సంవత్సరాలలో సామాజిక న్యాయాన్ని పూర్తిగా పాత్ర పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, మరి దానికి పేరు పెట్టిందేమో సామాజిక న్యాయ సమర భేరి అంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సంఖ్యను, వాళ్ళు ఎస్సీలు కానీ బీసీలను కానీ ఎస్టీల యొక్క సంఖ్యను చూస్తే సామాజిక న్యాయానికి ఏ రకంగా పెద్దపీట వేసిరు వాళ్ళు అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. రెండోది, గత ఎన్నికల సందర్భంగానే 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తాము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్నారు. దాని గురించి ఈ రోజు కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా, అటువైపు ఒక అడుగు ఒక ప్రొయాక్టివ్ స్టెప్ కూడా తీసుకోకుండా సామాజిక న్యాయం మేము చేస్తామని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. ఒకవైపు మీ ప్రభుత్వం కొలువు తీరిన దాదాపుగా ఈ 1.5-2 సంవత్సరాల కాలం, ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీలలో ఎన్నికలు లేక, సర్పంచ్ లేక, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేక మొత్తం పాలన మొత్తం కుంటుపడ్డది. గ్రామాలలో వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. పారిశుద్ధ్యం సరిగా లేకుండా ఎక్కడ ఏమంటారు పల్లెలంతా కూడా చిన్నబోతున్నటువంటి వెలవెలబోతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీల ఎలక్షన్ గురించి కూడా మాట్లాడకుండా కేవలం పేరు పెట్టుకుంటే సరిపోతుందా రిషి గారు? అది చెప్పకుండా మరొక విషయం ఏమంటానంటే, నువ్వు నిజంగా సభ పెట్టుకున్నటువంటి సందర్భంలో నువ్వు ఆ పెట్టుకున్నటువంటి పేరుకు ఎందుకు పెట్టుకోవాలని దాని సార్థకత ఏంటిదని చెప్పాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. రెండోది, దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు చేసినావు అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండే కదా రిషి గారు. నువ్వు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి, నువ్వు చెప్పినటువంటి కళ్యాణ లక్ష్మి ఇచ్చినవా, షాదీ ముబారక్ ఇచ్చినవా, అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే 5 లక్షలు విద్యానిధి ఇస్తామని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినావు అది ఇచ్చినవా, లేకపోతే కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పినావు అవన్నీ ఏమైనాయి? ఇవన్నీ అంశాలు మీరు మాట్లాడకుండా కేవలం బీజేపీని, నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, దాని మీద బీజేపీ ప్రభుత్వం మీద ఆకాశం ఎన్నగక్కడం కోసం, లేకపోతే అబద్ధాలను ప్రచారం చేయడం కోసమే ఈ సభను పెట్టుకున్నారు తప్పిస్తే వాళ్ళు పెట్టుకున్నటువంటి సభకు, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ సభకు పెట్టుకున్నటువంటి పేరుకు ఏ రకమైనటువంటి సంబంధం అయితే నాకు కనబడలేదు. అది మరి సత్యం గారు కూడా సమాధానం దాన్ని స్పృశించి ఉంటే బాగుండేది అనేది ఒకటి అనిపించింది. రెండోది, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఉంది చూసిరా, అది ఒక సెగట్టు తెలంగాణ వాదిగా అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అట్లనే మాట్లాడారు. సరే, వాళ్లకు ఆ ప్రభుత్వం మీద అక్కసు ఉన్నది, ఆ పార్టీ మీద అక్కసు ఉన్నది కాబట్టి మాట్లాడినంటే సరిపోయింది. రేవంత్ రెడ్డి గారు కొద్దిగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్నట్టే నటిస్తూ రెండో వైపు ఇక్కడికి వచ్చి ఏం చేసింది, లేకపోతే బట్టలు కూడా తీస్తాము, డ్రైవర్ కూడా తీస్తాము, ఇదే భాష రిషి గారు చెప్పండి. ఒక ముఖ్యమంత్రిగా హుందాతనంతో మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రిగా వాస్తవాలను మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం తోటి ఏ రకమైనటువంటి నిధులు వస్తున్నాయనేటువంటి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. గతంలో పెట్రోల్ బంక్ ఏదో మహిళలకు పెట్రోల్ బంకును ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మా పాలమూరు జిల్లా నారాయణపేటలో ఒక సభలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రావాల్సిన వాటి కోసం మనం కొట్లాడతామంటే పక్కనే ఉన్నటువంటి మా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు అన్నారు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని అంటే, ఇస్తున్నారు, నేనేం ఇస్తలేదని చెప్పలేదు అనేటువంటి మాట మాట్లాడారు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి, నారాయణపేటలో జరిగినటువంటి సభలో. ఒకవైపు డికే అరుణ గారు మరి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భంలో లేదు మీరు ఇస్తలేరక్క అని చెప్పాల్సి ఉండే కదా. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆ సభలో మాట్లాడారు.
మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసరికి ఏమి ఇవ్వలేదు అంటే గతంలో కూడా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో మీకు కూడా తెలుసు రిషి గారు, కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రాంతానికి ఏ రకమైనటువంటి నిధులు వచ్చినాయి, ఎన్ని నిధులు వచ్చినాయి అనేటువంటిది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టడం. అక్కడికి సత్యం గారు లాంటి మేధావులను పిలిచినాం, మీలాంటి జర్నలిస్టులను పిలిచినాము, లేకపోతే పత్రికా విలేకరులను పిలిచిన అందరినీ పిలిచి దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధికి సంక్షేమానికి ఇచ్చిన అనేటువంటి చెప్పినాం. ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 12 లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నాకు అర్థమైంది, చాలా ఆస్పెక్ట్స్ చెప్పారు. అయితే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడానికి, సరే కాంగ్రెస్ వర్సెస్ కమలమే అనుకుందాం కాసేపు, ఇన్ని వెర్షన్స్ కాకుండా ఏదో 1-2 కీలక అంశాల మీద ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే అంశం ఎత్తుకుంది. సరే అసలు డెఫినేషన్ వాళ్ళకి ఎలిజిబుల్ కాదని నేను అడుగుతా, సామాన్య మీరు అడిగిన ప్రశ్న. కానీ బీజేపీ వైపు నుంచి 1-2 అంశాలు కాంగ్రెస్ పార్టీ మీద రేపు ఎన్నికలకు మేము ఫైట్ చేయబోతున్నాం అనడానికి ఏమున్నాయి మీ దగ్గర ఆయుధాలు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను రిషి గారు. ఒకటి, మొన్నటికి మొన్న సెక్రటరియట్ లో మా కాంట్రాక్ట్ లో బిల్లులు రావట్లేదు, ఒకవేళ బిల్లులు అడిగినా ఒకవేళ రిలీజ్ చేసేటువంటి సందర్భంలో కూడా 10%, 12% తీసుకుంటారని చెప్పేసి కాంట్రాక్టర్లు నేరుగా ఈ రాష్ట్ర సచివాలయంలో ధర్నా చేసినటువంటి సందర్భం అడిగింది అది కాదే. రిషి గారు అడిగింది ఏమడిగారు నేనేం చెప్పాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. కాదు, ప్రశ్న చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. రిషి గారు అడిగింది ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకపోతే బీజేపీ పలానా పని చేసిన తెలంగాణ కానీ ఏముందో చెప్పుంటే అన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ ప్రతి చోట కూడా అవినీతి తాండవిస్తుందనే చెప్పనీకి ఏం లేదు పెద్దగా అని చెప్తున్నారు మీరు. సో ఆయన స్ట్రైట్ క్వశ్చన్ అడిగిన రిషి గారు ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీజేపీ ఏం చేసామని చెప్పుకుంటే తెలంగాణకి ఏమంటుడు? బీఆర్ఎస్ జత పెడతాము, కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తాము, ఎన్నికలకు పోతామని చెప్తున్నావు. రిషి గారు ఇప్పుడు నేను బయట ఉన్నా, ఆయన మాట్లాడినప్పుడు నేను విన్నా. దయచేసి ఎందుకంటే ప్రశ్న చేసిండు, పార్టీకి సంబంధించిన ప్రశ్న చేసిండు. స్థానిక ఎన్నికలకు పోతే బీజేపీ ఏం చేసింది అని చెప్పే ముందు శ్రీనివాస్ గారు చెప్తారు కానీ, ఎందుకంటే మీరు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు. మీరు చెప్పండి. ఇప్పుడు సామాజిక కంప్లీట్ అవ్వలేదు రిషి గారు, నన్ను కంప్లీట్ చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అనేటువంటి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అజెండా అవుతుంది. రెండోది, గత ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి భాష, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేసినా కూడా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క భాష కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుంది రిషి గారు. మీకు తెలియనటువంటి విషయం కాదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష కావచ్చు, వాళ్ళు చూపించినటువంటి అహంకారం కావచ్చు, వాళ్ళు చూపించినట్టు తెలంగాణ ప్రజలను ఒక పేడ పురుగులు లెక్క చూసినటువంటి విధానం కావచ్చు, అది కూడా ప్రధానమైనటువంటి అజెండానే అవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అవుతుంది. సామాజిక న్యాయం పేరు మీద వాళ్ళు ప్రధానమైనటువంటి అజెండా ప్రభుత్వం కూడా చెప్పుకోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటి సామగారు, సామాజిక న్యాయం అనేది అసలు మీకు డెఫినేషన్ పెట్టుకోవడానికే ఎలిజిబిలిటీ లేదని కొట్టుపడేశారు ఒకటి. ఆ తర్వాత రిజర్వేషన్లు, హామీలు, కేంద్రం నిధులు ఇచ్చామని ఇవ్వలేదని, ఇప్పుడు అవినీతి, భాష, అహంకారం, మరి ఎన్నిటికి చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము ఒకటే మాట అంటున్నాం. ప్రత్యక్షంగానే ఏబిఎన్ స్టూడియోలో కూర్చొని బీజేపీ ప్రతినిధి ఒకటి ఏం ఒప్పుకున్నాడు అని అంటే, స్థానిక ఎన్నికలకు పోయేటప్పుడు బీజేపీ ఏం చెప్తుంది, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చేసినామని చెప్తుంది అని అంటే, మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప పలానా పని మేము ఇది చేసినామని చెప్పనిక వాళ్ళకాడ ఏమైనా ఉందా? లేదు. ఇది వాస్తవం కాబట్టి ఉత్తగా కాదాడ. ఎందుకు అనంటే, హైదరాబాద్ లో ఉంటున్నటువంటి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఒకటే ఒక అంశం చెప్తాను. నేను 10 చెప్పదలుచుకోలేదు, ఒకటే ఒక అంశం చెప్తా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంటున్నప్పుడు హైదరాబాద్ మెట్రో రైలు వచ్చింది సార్. బీజేపీ 11 సంవత్సరాల మిగతా రాష్ట్రాల్లో కట్టి, తమిళనాడు, చెన్నై అనుకోండి, లేకపోతే బెంగళూరు అనుకోండి, ఇంకా వేరే దగ్గర అనుకోండి, మెట్రో ఫేజ్ 2 ఇచ్చిండ్రు, ఫేజ్ 3 కూడా పోయినాయి. అట్లాంటిది తెలంగాణకి కనీసం ఒక మెట్రో ఫేజ్ 2 కేంద్రం కించి వచ్చిందా? దీనికి జవాబు చెప్పండి. లేకపోతే మూసికి ఒక 30 రూపాయలు కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి బీజేపీ నేతలు ఢిల్లీలో కొట్లాడి తెచ్చినటువంటిది ఉందా? ఇంకోటి ఏదని చెప్పండి. లేకపోతే పలానా అంశాలు పెండింగ్లు ఉంటున్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఇప్పటికి కూడా తెలంగాణకి రావాల్సినటువంటి దాని మీద గలమెత్తి ఏ రోజైనా కేంద్రంతో కొట్లాడినటువంటిదో, లేకపోతే నడుం బిగించి పలాంది కొట్లాడదాం అనేటటువంటి అంశాలు లేవనెత్తినటువంటిది ఏమైనా గిట్ట ఉందా?
ఈ అంశాలు పక్కనేస్తే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకతింటున్నటువంటి కుటుంబాన్ని ఈరోజు కోడి గుడ్లను పొదిగినట్టు చాలా జాగ్రత్తగా బీజేపీ అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఆ యొక్క కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా కాపాడింది. నేను ఎందుకంటున్నా, గత 10 సంవత్సరాల ఇంత అవినీతి కుంభకోణాలు చేసిరు అనేటటువంటి కుటుంబం మీద సింగిల్ కేసు పెట్టలే. మేము విచారణ దాకా పోము, సింగిల్ కేసు పెట్టలే. కవిత జైలుకి వెళ్ళి వచ్చారు కదా, అది ఎవరి మీద పెడితే ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఢిల్లీలో పెడితే యాక్సిడెంటల్ గా అక్కెళ్ళింది కాబట్టి అది కూడా కోలాటరల్ డ్యామేజ్ అది యాక్సిడెంటల్ అంటే నేను ఓన్లీ యాక్సిడెంటల్ అంటే అసలు వాళ్ళు కనివి నెరగని రీతిలో విచారణ జరిపితే అక్కెళ్ళింది. కాపాడడానికి అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా అక్కని కాపాడే ప్రయత్నాలు సంవత్సరాలు కొద్ది 2 సంవత్సరాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రెజరు కంపల్సన్ ఎట్లుండే అనంటే అయినా కూడా మొండి వైఖరి తోటి బీజేపీ బీఆర్ఎస్ ని కాపాడడానికి అసెంబ్లీ ఎన్నికలలో కవితను అరెస్ట్ చేయకుండానే ముందుకు పోయినరు. కానీ తెలంగాణ ప్రజలకి ఆ యొక్క ఈక్వేషన్ నచ్చలేదు కాబట్టి ఓటెంపాలు అయినమని తెలుసుకొని పార్లమెంట్కి వచ్చే సర్కార్ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ కూడా ఒకటి అనుకుంటే ఆ యొక్క డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఆ కంపల్సన్ మీద మేము క్రియేట్ చేసిన కంపల్సన్ మీద కవితను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు బీజేపీకి వచ్చినాయి. పెట్టినటువంటి కేసు కల్వకుంట్ల కుటుంబం మీద కాదు, లేకపోతే కాపాడేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ మేము బహిర్గతం చేసినాం కాబట్టి కంపల్సన్ మీద చేసినటువంటి దాన్ని ఈరోజు ఏదో కితాబ్ తీసుకునేటటువంటిది ఆస్కారమే బీజేపీకి లేదు. మేము ఇంకో అంశం ఏమంటున్నాం, మూసికి 30 రూపాయలు ఇచ్చామని చెప్పి నేను అడిగిన, RRR కి సంబంధించి నార్త్ దానికి సంబంధించిన అంశాలు ఏమైందని మేము అడిగినాం. సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పి తీసుకుంటే అన్నిటికీ ఆస్కారం ఉంటున్నటువంటి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మనకి అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరూ కూడా పోయి ఎవరెవరిని కలవాలని అన్ని కలిసినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అడ్డుపడతారంటారు. మరి ఆయన ఎందుకు అడ్డుపడతాడు రాష్ట్ర అభివృద్ధికి? 100% సార్. తమిళనాడు వాళ్ళని చూస్తే మనకి ఈ రోజు ఏం నేర్చుకోవాలి మనం అనంటే, పార్టీ ఎవడన్నా ఉండని రాష్ట్రం వరకు వచ్చేసరికల్లా కలిసికట్టుగా కొట్లాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు కొట్లాడుకుంటారండి. ఇది మిగతా రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం మన మీద తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి. నేనేమంటున్నా, కనీసం వాళ్ళనే ఈ రోజు ఒక కోయలేషన్ లో ఎవరు కాబట్టి పనులు చేయించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ తెలంగాణలో అరే రాష్ట్రం యొక్క హితం ఆలోచించాల్సినటువంటి మనము పార్టీలు వేరు ఎజెండాలు వేరు కాబట్టి తెలంగాణకి అన్యాయమైన పర్వాలేదు మాకు రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఈ యొక్క మీ కుట్రలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రజలకు నచ్చేటటువంటి కాదు అని మేము అంటున్నాం. మేము రుణమాఫీల గురించి సంక్షేమాలు మాట్లాడినాం, మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు ఇప్పుడు మేమేమనంటే శ్రీనివాస్ గారి కోపం వస్తుంది కానీ మరి మీ 2014 ఎన్నికల మేనిఫెస్టోకించి 2019 ఎన్నికల మేనిఫెస్టో దాకా ఆ ఏళ్ళ నల్లధనాన్ని స్విస్ బ్యాంకులకి వెలికి తీసేటటువంటిది జనాలకు పంచేది కూడా నేను మాట్లాడాను. 15 లక్షలు నేను జనాలకు పంచేది కూడా నేను మాట్లాడాను. పోయిన సంవత్సరం లెక్కలు తీస్తే ఈ రోజు 6 రెట్లు స్విస్ బ్యాంకులలో డిపాజిట్లు పెరిగినాయి కేవలం ఒక 2 సంవత్సరాల వ్యవధిలో. అంతకంటే ముందు కూడా నేను అంతకంటే ముందు ఉంటున్నటువంటి దానికంటే ఈ రోజు 6 రెట్లు స్విస్ బ్యాంకులలో నల్లధనం డిపాజిట్లు పెరుగుతుందనంటే ఈ దేశంలో మరి అవినీతిని నరేంద్ర మోడీ గారు నియంత్రించినట్ట పాలు పోసి పోషించినట్ట? ఇది మరి మీరు చెప్పారు జవాబు. ఉచిత కరెంట్ ఇస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు సార్ దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పి. మరి ఇప్పటిదాకా ఏమైంది? ఏడాదికి వస్తురుగా మీరు కూడా. మరి ఇప్పటిదాకా ఏమైంది? మా మేనిఫెస్టోలో అని చెప్పి మేము చేసిన వాటి గురించి మాట్లాడండి. మీకు చేసింది ఏంటంటే చెప్పనీకనే మీకు లేదా? సో బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా పారదర్శకత పరిపాలన గురించి మొదలు పెట్టుకుంటే తినేటటువంటి సన్న బియ్యం దాకా మా సంక్షేమం పేదల యొక్క ప్రజల కడుపును మేము నింపుతున్నాం. మీరేమో పెద్దోడు కడుపు నింపనీకే పేదోడు కడుపు కొట్టేటటువంటి మీ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పి మేము ఎల్బీ స్టేడియంలో మేము 25,000 మంది 30,000 మంది వస్తాం అనుకుంటారండి. 60-70,000 మంది వచ్చేసరికి అసలు ఎట్లా అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉండే. సో కాంగ్రెస్ పార్టీకి ఏది లేదు అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వారి యొక్క సామాజిక కాన్ఫిడెన్స్ ఏంటంటే హోప్ ఆఫ్ తెలంగాణ ఇస్ కాంగ్రెస్ ఓన్లీ, అంతేనా? 100%. బికాజ్ ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఇది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. సో వాయిస్ లెస్ కి మీరే వాయిస్. సచిన్ గారు, సరే హామీల అమలు ఏంటి? కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది? రాష్ట్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? చర్చ జరుగుతుంది ఖచ్చితంగా, ప్రజల్లో కూడా ఆలోచన ఉంటుంది. అయితే ఇంకో ఏడాదిన్నరకు బహుశా కొంత వెయిట్ చేస్తారేమో. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇంకా పెట్టాల్సిందే, మార్గం లేదు వేరే. సో దానికి సామాజిక న్యాయ సభకి అటు అసలు ఈ సామాజిక న్యాయం హోలిస్టిక్ గా ఏంటి, దాని లింక్ ఏంటి అంటే ఒక డీప్ గా ఏమన్నా అనాలిసిస్ చేస్తే? ఇప్పుడు ఒకటి పార్టీలకు అతీతంగా కొన్ని నిజాలు చెప్పాలి, ప్రజలకు పోవాలి. ఉదాహరణకు
ఇప్పుడు శ్రీనివాస్ 12 లక్షల కోట్లు సాయం చేసిన తెలంగాణకు ఈ 5 ఏళ్లలో అని చెప్పేసి, లేదా కాంగ్రెస్ అధికారులు ఉంటే వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినాం అంటారు. ఈ ప్రత్యేకంగా ఇచ్చిన సహాయాలు కావు. రాజ్యాంగ పరిధిలో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా వచ్చే ట్రాన్స్ఫర్స్ ఇవి. వీటిని మేమిచ్చినాం అంటారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అదే చెప్తుంది, అది నిజం కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇవాళ యాజ్ పర్ యస్టర్డే సెన్సెస్ 66% నిధులు రాబడి కేంద్రానికి ఉంటే అన్ని రాష్ట్రాలకు కలిపి ఉండే రాబడి 34% ఉంది. ఖర్చు అన్ని రాష్ట్రాలు పెట్టే ఖర్చు 66% ఉంటే కేంద్రం ఖర్చు పెట్టేది 34% ఉంది. రివర్సల్ ఉంది. అంటే నిధుల కొరత రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. అందుకే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలు పర్యటిస్తే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అనే తేడా లేకుండా మాకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ట్యాక్సుల్లో 50% రావాలని ఇవాళ ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. ఇప్పటికి 42% అగ్రిమెంట్ ఉంది, కానీ ఇన్ టైం 34% రావట్లేదు. కాబట్టి అందులో సెస్ పేరు మీద సంవత్సరానికి ఒక 4 లక్షల కోట్లు, రిజర్వ్ బ్యాంకు డివిడెండ్ పేరు మీద 2 లక్షల కోట్లు, ఇట్లా కేంద్రానికి ముప్పడిగా నిధులు వస్తున్నాయి. అందులో రాష్ట్రాలకు ఏమి లేదు. కాబట్టి ట్యాక్సెస్ లో 50% ఇవ్వాలని బీజేపీ ముఖ్యమంత్రులు అడుగుతారు, ఇతర ముఖ్యమంత్రులు అడుగుతారు. దాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఏ జాతీయ పార్టీ, ఏ కేంద్ర ప్రభుత్వం మాట్లాడినా. కాబట్టి మేము ఇస్తున్నాం 10 లక్షలు 12 లక్షల కోట్లు, అది రాజ్యాంగం ప్రకారం వస్తున్న నిధులు కాబట్టి ఇస్తున్నాం. అంటే ప్రత్యేకంగా ఏమి ఇచ్చారో చెప్పాలి. ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు? ఇగో ఈ పథకాన్ని ఇప్పుడు రోడ్ల మీద బాగా ఇన్వెస్ట్ చేస్తుంది. గడ్కరీ ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇండివిజువల్ గా ప్రభుత్వం ఇంట్రెస్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ త్రిపురాలు వచ్చింది అనుకోండి, అది ప్రత్యేకంగా ఇచ్చింది కాదు. కాబట్టి ప్రత్యేకంగా ఇచ్చింది ఏదో చెప్పాలి. లేదా ప్రజల కోణంలోంచి, సచిన్ గారు, ప్రజల కోణంలోంచి అభివృద్ధి అనేది కొంత పట్టించుకుంటున్నా, అన్ని చోట్ల పట్టించుకోరని నేను అన్ను, కానీ ఈ సోషల్ యాంగిల్, ఈ సోషల్ ఇంజనీరింగ్ మీద ఈ మధ్య ఎక్కువగా విస్తృతంగా ఆధారపడుతున్నాయి కదా పార్టీలు. ఆస్పెక్ట్ లో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకోవడం ఎంతవరకు ప్రత్యర్థులకు చెక్ పెడుతుంది అనేది ఇప్పుడు ఆడికే వస్తున్నా. సోషల్ ఇంజనీరింగ్ అనేది బీజేపీ అంత తెలివిగా ఈ దేశంలో ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఎలక్షన్స్ లో చాలా తెలివైన ఎత్తుగడలతోటి ముందుకు పోతుంది. మనం అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ మెరిట్ ఉంటే అక్కడ ఇన్క్లూడ్ చేసుకుంటుంది. ఉదాహరణకు ఎక్కడో ఉన్న పీటీ ఉషాని కేరళ నుంచి తీసుకొచ్చి కేరళ ఎలక్షన్ల మందల నేషనల్ లెవెల్ చైర్మన్ వేశారు స్పోర్ట్స్ దానికి. అట్లాగే చాలా మంది బెంగాల్ ఎన్నికలను అయితే నేషనల్ టీం కానీ ఫుట్బాల్ ప్లేయర్లు, సినీ యాక్టర్లు, ఇటువంటి వాళ్ళందరినీ ఇన్క్లూడ్ చేసుకుంది. అంటే రాజకీయ పార్టీలనే మెరిట్ ఉండదు, బయట కూడా మెరిట్ ఉంటుంది. ఆ మెరిట్ ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టుకుని ఇవాళ ఓన్ చేసుకుంటా ఉంది. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ లో బీజేపీ, అట్లాగే ఉత్తరప్రదేశ్, మిగతా నార్త్ రాష్ట్రాల్లో బీసీలు ఎస్పీ వైపు లేదా ఇతర పార్టీల వైపు మొక్కుతుంటే దాంట్లో ఎంబీసీల చీలిక తీసుకొచ్చి బీజేపీ గెయిన్ అయింది. అందుకని సోషల్ ఇంజనీరింగ్ ఇంప్లిమెంట్ చేయడంలో బీజేపీ అంత తెలివిగా మిగతా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించట్లేదు. ఇక్కడ ఇవాళ తెలంగాణలో మీరు ఒక ప్రశ్న అడిగారు. నిన్న సామాజిక న్యాయ సమరవేరికి తర్వాత జూబిలీస్ ఎన్నికలకు సంబంధం ఉందంటే నేను ఆ పర్పస్ లో ఇది పెట్టింది అనుకోవట్లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫేస్ చేయడానికి వాళ్ళు చేసిన పనులు, ముఖ్యంగా దళిత వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, తర్వాత రెండోది బీసీలకు 42% ఇవ్వాలనే తీర్మానం, వీటన్నిటిని కూడా ఒక కాంక్రీట్ ఒక ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ చేయాలనుకుంటే ఉద్దేశంతో నిన్న సమరవేరి పెట్టారనుకుంటున్నా. అది ప్రజల్లోకి వాయిస్ నిజమే కదా. కాంగ్రెస్ పార్టీ 42% అన్నది పార్లమెంట్ లో మరి 9th షెడ్యూల్ చేర్చాల్సింది బీజేపీ కదా, చేర్చలేదు. అమలు కాకపోతే బీజేపీ చేర్చలేదు కాబట్టి అమలు కాలేదు. అమలు కానివ్వని చెప్పారుగా, కాదు చాలా స్పష్టంగా కీలకమైన నేతలు, తెలంగాణ నాయకులు అమలు కానివ్వని చెప్పారు ఆన్ ద రికార్డు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్తా శ్రీనివాస్ గారు వస్తున్నా మీ దగ్గరికి వస్తా ఉండండి శ్రీనివాస్ గారు, ఫినిష్ చేయను వస్తా మీ దగ్గరికి. మాట్లాడేది నేను వింటా గానీ బీజేపీ నాయకులు ఏ నాయకుడు మాట్లాడినట్లా మీరు ఎట్లా సమాధానం, మీరు ఎట్లా అట్లా వస్తా శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వచ్చినా మీకు సమాధానం చెప్తా ఉండండి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్యాడర్ ని మొబిలైజ్ చేయడానికి, గ్రామ స్థాయి నాయకత్వాన్ని చైతన్యం చేయడానికే ఈ సభ పెట్టుకున్నారు. దీంట్లో వాళ్ళు చేసినటువంటి పాజిటివ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జూబిలీస్ ఎన్నిక ఉద్దేశించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ ను తయారు చేయడానికే ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ తోటి పెట్టినట్టుగా
నాకున్నటువంటి అంచనా. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి అమలు చేయనివ్వ అని ఎవరు చెప్పారంటే నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘునందన్ రావు చెప్పారు ఒకటి, అంటే నాకు ప్రత్యక్షంగా. రెండోది ఏంటంటే లక్ష్మణ్ గారు కూడా ఈ ముస్లింల విషయం మీద చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే ముస్లింలు ఇందులో కలపడం అనేది అభ్యంతరం వ్యక్తం చేస్తూ అది ఉన్నంతకాలం బహుశా ఇది చట్టం అయ్యే అవకాశం ఉండదని కూడా ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టే చెప్పింది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది. కాబట్టి మీరు బీసీలలో ముస్లింలను ఎట్లా కలుపుతారు చెప్పండి? మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా బీసీలలో ముస్లింలను కలపడం న్యాయమేనా చెప్పండి? ఏ రకంగా న్యాయం అవుతుంది? ఒకవైపు ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వద్దని ఒకవైపు చెప్తే మీరేమో దాన్ని అట్లా సరే, అది ఒక పని చేద్దాం శ్రీనివాస్ గారు. అది ఎనీవే, అది పార్లమెంటు కోర్టుల పంచాయతీ తేలుతుంది అనుకోండి, పక్కన పెడితే పొలిటికల్ గా బీజేపీకి ఇది ఎంత థ్రెట్ తెలంగాణలో అని మీరు భావిస్తున్నారు చెప్పండి నాకు. లేదా ఇది బీజేపీకి థ్రెట్ కాదు, ఇది ఈ దేశానికే థ్రెట్, ఈ దేశ ప్రజలకే థ్రెట్ అంటున్నా. బీసీ ప్రజలకు థ్రెట్ అని చెప్పేటువంటిది ప్రయత్నం చేస్తా ఉన్నాము. బీసీ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. రేపటి రోజు మీరు చెప్పిన దాంట్లోనే ఈ నిజంగా బీసీలలో ముస్లింలను కలిపి 48% రిజర్వేషన్లు వాళ్ళు ఇచ్చి ఎన్నికలకు పోతే దాని యొక్క రిజల్ట్ కూడా కనిపిస్తుంది రిషి గారు. ఆ రోజు మీరు నేను మనమే డిబేట్ చేద్దాం. నెంబర్ 1. రెండోది, తెలంగాణకు లేకపోతే పల్లెలకు ఏం చేసిరు? రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం ప్రచారం చేసుకుని ఎన్నికలకు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి సోదరుడు రామ్మోహన్ అడిగిండు. ఆ మాట నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ పల్లెల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి మంచి పని ఏంటిదో చెప్పుకొని పోతే కదా రేపటి రోజు మీ కోట్లు వస్తాయి, మా కోట్లు వస్తాయి అనేటువంటిది తెలుస్తుంది. ఈ రోజు గ్రామాలలో అమలు అవుతున్నటువంటి ప్రతి అభివృద్ధి, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే అవుతున్నాయి. అది దానికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఆ గ్రామాలలో ప్రాతినిధ్యం వహించినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఆ విషయం తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ప్రధానమైనటువంటి అభ్యంతరం ఈరోజు సత్యం గారు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇచ్చినట్టే ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి కూడా ఇయ్యారు. ఫర్ దట్ మ్యాటర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది రిషి గారు. నాది పాలమూరు జిల్లా, చాలా వెనుకబడ్డటువంటి జిల్లా, వలసలకు నిలయమైనటువంటి జిల్లా. నా పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏ నిధులు ఇచ్చిందో సత్యం గారిని చెప్పమని చూద్దాం. ఏ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక జిల్లాకో ప్రత్యేకంగా మీరు చెప్పిన స్టేట్మెంటే ఇవాళ బీజేపీ ప్రెసిడెంట్ కాబోతున్న రామచంద్రరావు చెప్తారా? తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వదు కేంద్రం, బీజేపీ ఏమి ఇవ్వదు అని చెప్తారా? తెలంగాణకు కాదు రిషి గారు, మీరు ట్విస్ట్ చేయకండి దయచేసి. మీరన్నదే తెలంగాణకి కాదు, ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇవ్వదన్నారు. అదే స్టేట్మెంట్ స్టేట్ చీఫ్ చెప్తారా అని అడుగుతున్నా నేను. నా ప్రశ్న అంతే. అది అదే అంటున్నా. ఏ ప్రభుత్వం ఉన్నా, అది రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇవ్వడం అనేటువంటిది జరగదు. అట్లా ఆ మాట వస్తే నేను ఇందాకనే నాకు పాలమూరు జిల్లా మేము వెనకబడ్డటువంటి జిల్లా, మా ప్రాంతం నుండి వలసలు ఎక్కువ ఉంటాయి. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రికి ఉన్నాడు. మరీ ముఖ్యంగా మా అచ్చంపేట ప్రాంతం నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి ప్రాంతము. ఆ నల్లమల్ల అడవిలోకి వెళ్ళి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతానికి, మా అచ్చంపేటకు ప్రత్యేకంగా ఏం నిధులు ఇచ్చిండో చెప్పమని. శ్రీనివాస్ గారు నేను అన్నది కూడా అదే. బీఆర్ఎస్ ను బీజేపీ కాపాడుతుందని చెప్పేసి సోదరుడు రామ్మోహన్ అన్నారు. నేను ఒక్క మాట చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ ఎంక్వైరీకి విచారణ జరిపించాలని చెప్పేసి నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇచ్చి కోరి నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీని ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేశారు కదా. ఈ రోజు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే అనుమతులు తీసుకోవచ్చు, మీరే సిబిఐ ఎంక్వైరీని ఆదేశించవచ్చు. చంద్రశేఖర్ రావు గారికి సిబిఐ ఎంక్వైరీని రేవంత్ రెడ్డి గారు ఎందుకు కోరట్లేదు? నంబర్ 1, ఫోన్ ట్యాపింగ్ కేసులు అంతరంగాలు సీఎం గారు రోజు దాన్ని పొడిగిస్తా ఉన్నారు తప్పిస్తే నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల యొక్క మాటలు విన్నటువంటి రేవంత్ రెడ్డి గారు
గారి సర్కారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ రోజు వరకు గత ప్రభుత్వం సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారని మీ వర్షన్. కాళేశ్వరం సిబిఐకి ఇస్తే కేసీఆర్ ని మోదీ ప్రొటెక్ట్ చేస్తారనేది కాంగ్రెస్ వర్షన్. ఇది ఇంకా చర్చ జరిగేదే కానీ ఒక నిమిషం. గుర్తురాలేదా? ఏదేది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీకు ఆ మాట గుర్తురాలేదా రిషి గారు? మీరే కదా ప్రతిపక్ష నాయకుడిగా టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీని ఆదేశించండి అని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి అయిపోయేసరికి మేము కేసీఆర్ ని కాపాడుతాం, టీఆర్ఎస్ పార్టీని కాపాడుతాం. సరే, అపర్ణాన్ని కాపాడతారని ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ నాకు ఒకటి చెప్పండి స్టేట్ లో ఇవాళ బీజేపీ ఒక నిమిషం మాకు అవకాశం ఇస్తా ఫైనల్ కన్క్లూడ్ చేద్దు కానీ కాదు, బీజేపీకి ఇవాళ ఓన్లీ ప్రత్యర్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే బీజేపీకి ప్రత్యర్థి కాదు. దేశ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేదు, అటు ఢిల్లీలో లేదు, ఇటు ఢిల్లీలో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ, ప్రజలలో అసలు ఏమాత్రం నమ్మకం లేనటువంటి పార్టీ, మార్కెట్ల ప్రత్యర్థి. మీ వాదన ఒక్క నిమిషం ప్లీజ్, ఇది వినండి. मुस्लिम संप्रदाय में मैं समझता हूं कि 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था ओबीसी की कैटेगरी में बेनिफिट मिलता था. दिस इज ఏమంటారు? 70 జాతీయ హై ముస్లిమ్స్ దాంట్లో, ఓబీసీ దాంట్లో నా గుజరాత్ లో ఓబీసీల కింద బెనిఫిట్ ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 9, 2022 ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి, మళ్ళీ నేను వేరే చెప్పినట్టు సోలంకి గారు పాపం వేరే అని అంటారు. సార్, బీజేపీ ఒక ఫేక్ నరేటివ్ రన్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు లెక్కరు, సిబిఐ విచారణ ఎందుకు కోరతలేరు అని అంటారు కదా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండండి, మేము అధికారంలో లేము, మాకు విచారణ చేసే ఏమంటారు అధికారం మాకు ఉండకపోయేది. కానీ బీఆర్ఎస్ అని అంటే ఒప్పుకుంటే లేదు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని అంటే మీరు వాళ్ళ మీద విచారణ చేయండి అని మేము అడిగినాం. సరే, సో ఒకవేళ గిట్ట కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకోకుండా కోర్టు ద్వారా మీరు చేయొచ్చు. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాం, మేము విచారణ చేస్తాం, మీరు వాళ్ళు విచారణ చేయలేదు కాబట్టి ఒకటని చెప్పి తేలిపోయింది. మీకు ఎందుకు ఇస్తాం అనుకుంటారు మీరు? మీకు ఏం విచారణ మేము చేస్తాం కదా, మీకు ఏం మీ మీద నమ్మకం లేదు, మీరు మేము కాపాడతారు కాబట్టి. కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షం, ఇస్తే కేసీఆర్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని మీ వర్షం. ఇది నడిచే చర్చే. తెలంగాణలో కమలం వర్సెస్ కాంగ్రెస్ అనే కొత్త రాజకీయ ప్రయాణం మొదలైతే బీఆర్ఎస్ ఏం చెప్తుంది? ఎందుకంటే ఇప్పటివరకు ఖర్గే గారు మాట్లాడిన దానికి ఇంకా బీఆర్ఎస్ నుంచి కౌంటర్ రాలేదు. వాళ్ళు కేటీఆర్ ప్రెస్ మీట్ మరి ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్.